నెల్లూరు జిల్లా కార్పొరేషన్లో ఫోర్జరీ సంతకాలు కలకలం రేపుతున్నాయి. ఐఏఎస్ అధికారి కమిషనర్ ఫోర్జరీల కేసులో 10 రోజులుగా విచారణ కొనసాగుతోంది. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు కమిషనర్. 70 డాక్యుమెంట్లకి సంబంధించి భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో 6 మంది కార్పొరేటర్లు, మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్, కార్పొరేషన్ ఉద్యోగుల హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కమిషనర్ వికాస్ మర్మత్తో పాటు మాజీ కమిషనర్ హరిత సంతకాలు ఫోర్జరీ అయినట్లుగా గుర్తించారు. ఈ అక్రమాలపై కార్పొరేషన్లో 4 అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. కార్పొరేటర్లు, మేయర్ భర్తపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఈ ఫోర్జరీ సంతకాలకి సంబంధించి అధికారులు ఏ విధంగా విచారణ చేస్తున్నారు? ప్రసన్న, నెల్లూరు జిల్లాలో కార్పొరేషన్ లో జరిగినటువంటి ఫోర్జరీ సంతకాలు అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఏదైతే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు 6 మంది, అదే విధంగా మేయర్ భర్త అయినటువంటి జయవర్ధన్ మీద ఈ యొక్క ఫోర్జరీ సంతకాలు చేశారని చెప్పి గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ప్లానింగ్స్, మార్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇటు ఫోర్జరీ సంతకాలు చేసి ఈ యొక్క ఫోర్జరీ సంతకాలు అయితే చేసినట్లు కూడా ఇటు గత 10 రోజులుగా విచారణ అయితే జరిగింది. ఇటు కమిషనర్ గా ఉన్నటువంటి వికాస్ మర్మత్ ఆధ్వర్యంలో వేరే కాకు మురళి అని సంబంధించినటువంటి కంప్లైంట్ దారుడు మేరకు ఆ కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ దీనిపైన పూర్తిగా విచారణ చేయడం జరిగింది. విచారణ చేసిన క్రమంలో 10 రోజుల పాటు విచారణ చేశారు. ఈ 10 రోజుల్లో 4 అధికారులు కూడా దీంట్లో పాత్ర ఉన్నట్టుగా కూడా తెలిసి ఆ 4 అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే 10 రోజుల పాటు విచారణ చేసిన తర్వాత రీసెంట్ గా నిన్న ఏదైతే కార్పొరేషన్ కి సంబంధించినటువంటి కమిషనర్ నిన్న ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే నా సంతకాలు ఫోర్జరీ చేశారంటూ కూడా ఈ యొక్క కంప్లైంట్ ఎస్పీకి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఎస్పీ కూడా దీని మీద కూడా విచారణ చేసేందుకు కూడా సిద్ధపడినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు జిల్లాలో ఫోర్జరీ సంతకాలు చేశారని, ఏవైతే మార్టిగేషన్, ప్లానింగ్స్ పైన ఈ యొక్క సంతకాలు ఫోర్జరీ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా మేయర్ గా ఉన్నటువంటి స్రవంతి భర్త జయవర్ధన్ దీంట్లో ప్రధాన పాత్రగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంతో పాటు కార్పొరేషన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు, కొంతమంది అధికారులు వీరంతా కలిసి యొక్క ఫోర్జరీ సంతకాలు చేసినట్లుగా కూడా ఇటు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారి మీద కూడా పూర్తి విచారణ చేసేందుకు ఇటు పోలీసుకు సంబంధించినటువంటి ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఈ సబ్జెక్టు ఇప్పుడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఈ కమిషనర్ కి సంబంధించినటువంటి ఏవైతే ఫోర్జరీ సంతకాలు చేస్తూ ఉన్నారో ఎంత మేర దీంట్లో అవినీతి జరిగింది ఏంటనేది, ఎన్ని బిల్డింగ్స్ కి దాదాపుగా 70 డాక్యుమెంటరీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కి సంబంధించినటువంటి మార్టిగేషన్స్ కావచ్చు, ఇటు ప్లానింగ్స్ అట్లా అన్నిటి మీద కూడా ఆ యొక్క కమిషనర్ సంతకాలు, గతంలో ఉన్నటువంటి కమిషనర్, ఇప్పుడున్నటువంటి కమిషనర్, ప్రస్తుత కమిషనర్ కి ముందు ఉన్నటువంటి హరిత కమిషనర్ సంతకాలు కావచ్చు, ఇటు కమిషనర్ సంతకాలు చేసి ఈ యొక్క మార్టిగేషన్స్ పర్మిషన్స్ ఇచ్చినట్లుగా, ప్లానింగ్స్ కి పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా పూర్తి విచారణ చేసేదానికి ఇప్పటికే పోలీసు సంబంధించినటువంటి ఎస్పీ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద కూడా ఈ యొక్క ఫోర్జరీ సంతకం అయితే ఈ కార్పొరేటర్లు వీరు వైసీపీలో ఉన్నప్పుడు వారి అన్నదండలతో ఈ యొక్క జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అధికారులు కూడా 4 సస్పెండ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ సురేంద్ర.